అనపర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మా పార్టీ శ్రేణులు, నేను, నాతో పాటు మా నాయకులు ఈ రహమత్ నగర్లో ఉండేటువంటి ఒక 10 బూతుల ఏరియాలో ఈ ప్రచారంలో భాగస్వాములమైనాము. ఇక్కడ ఉండేటువంటి మొత్తం 10 బూతులకు సంబంధించినటువంటి అన్ని ఏరియాస్ అంతా కూడా, బస్తీలంతా కూడా తిరుగుతున్నాం. ప్రజలందరినీ కూడా పర్సన్ టు పర్సన్, వ్యక్తి నుంచి ప్రతి వ్యక్తిని కలుస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా అన్ని ఛాయ కూడళ్ల దగ్గర, ఆ టీ పాయింట్స్ కావచ్చు, ఛాయ్ హోటల్స్ కావచ్చు, ఛాయ్ బిస్కెట్తో పాటు ఇక్కడ హోటల్కి వచ్చేటువంటి సందర్శకులు కానీ, హోటల్ యజమానులు కానీ, వర్కర్స్ కానీ, వీళ్ళందరితో కూడా సంభాషించేటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమం ఇవాళ పార్టీ పిలిపించింది మొత్తం హైదరాబాద్లో. సో అందులో భాగంగా ఈ టీ పాయింట్కి వచ్చినాం. మేము టీ యజమానితోనే మాట్లాడినాము. వాజిద్ ఆయన పేరు. ఆయన చెప్తుండే క్లియర్గా పలు విషయాలు చెప్పినాడు ఇప్పుడు మీ ముందే. ఒకటి, గోపీనాథ్ గారు చాలా మంచి వ్యక్తి ఉండే, ఉత్తముడు ఉండే. దురదృష్టవశాత్తు ఆయన మరణం సంభవించింది. ప్రజలకు అందుబాటులో ఉండేవాడు, సేవాభావం కలిగినటువంటి మనిషి, డౌన్ టు అర్త్ ఉండేవాడు. కాబట్టి డెఫినెట్గా మేము ఇప్పుడు ఆయన సతీమణికే వేయాలనుకుంటున్నాం అనేటువంటి మాట ఒకటి చెప్పినాడు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఏమైనా మార్పు ఉంటుందేమో అని ఆశించినాము, కానీ షాదీ ముబారక్ గతి లేదు ఇప్పటిదాకా. నీళ్ల బిల్లులు, కరెంటు బిల్లులు వస్తున్నాయి. ఇంతకుముందు వాటర్ కేసీఆర్ ఫ్రీగా ఇచ్చిండి, ఇప్పుడేమో నీళ్లు తీసుకుంటున్నారు. ఆయన కొడుకు ఏదో కాలేజ్ చదువుతున్నట్లుంది, ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఇప్పటిదాకా. అదేవిధంగా మార్పు ఏదన్నా మునుపటి కంటే మెరుగుంటుందేమో అనుకుంటానంటే మునుపటి కంటే అధ్వానంగా ఉంది. మునుపు ఉన్నదానికి మించి జరగాలనుకుంటానంటే అధ్వానంగా ఉంది. ఇప్పుడు మునుపు బాగుండే. పారిశుద్ధ్యం అంతా కూడా మీరు చూస్తున్నారు కదా, ఎంత అధోగతి. ఎక్కడ చూసినా కూడా చెత్త పేరుకొని ఉంది, నడవడానికి వస్తలేదు. అటువంటి దుర్గంధం ఉంది ఈ ప్రాంతం అంతా కూడా. ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నట్లు ఆయన చెప్తున్నారు. మేము ఒకటే ఈ సందర్భంగా చెప్పేది, ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి కానీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మాణం చేయాలి, నవనిర్మాణం చేయాలనేటువంటి భావన ఏనాడు వాళ్ళకి లేదు. విధ్వంసమే వాళ్ళకి తెలిసింది. హైడ్రా పేరుతో విధ్వంసము, సంపన్నుల జోలికి పోకుండా గరీబోళ్ళ జోలికి పోయి గరీబోళ్ళ ఇండ్లను కూల్చడం, అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతుకుతుంది. ఇప్పుడు రహమత్ నగర్ లాంటి ఏరియా, జూబిలీహిల్స్లో ఉండేటువంటి పేద బస్తీలన్నీ కూడా వెనకటి నుంచి ఆయన స్వామి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, పి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ పేదలకు ఆశ్రయం కల్పించినటువంటి ప్రాంతాలు ఎక్కువగా ఇక్కడ ఉన్నాయి. వేల సంఖ్యలో ఇండ్లు, చిన్న ప్లాట్లు 60 గజాలు, 90 గజాలు, 100 గజాలలో అవకాశం లేక స్థలం తక్కువ ఉంది కాబట్టి బహుళంతస్తులు కట్టుకుంటారు ప్రజలు. కొంత వాళ్ళు ఉంటూ కొంత కిరాయిలకు ఇచ్చుకుంటూ జీవనం చేస్తున్నారు. ఇలా వాళ్ళ భయం ఏంటంటే రేపు వచ్చి మీకు ఏ రకమైనటువంటి పర్మిషన్లు లేవని ఏడగొలగొడతారు అనేటువంటి భయంలో ఉన్నారు ప్రజలు. ప్రశాంతంగా పడుకునే పరిస్థితి లేదు. అట్లా భయానకమైనటువంటి ఒక వాతావరణాన్ని కల్పించరు. పెన్షన్లు లేవు, మాట ఇచ్చిన ఏ ఒక్క గ్యారంటీ అమలు అయితే లేదు. ఇవన్నీ అమలు కాకపోగా ప్రజలు బిక్కుబిక్కుమని బతకాల్సినటువంటి పరిస్థితి కల్పించింది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి మించి ఇప్పటికిప్పుడు మైనార్టీల మీద 2 ఏళ్ళైంది సర్కారు ఏర్పడి, 2 ఏళ్ల నుంచి క్యాబినెట్లోకి ఒక మైనార్టీ మంత్రిని తీసుకోవడానికి ఏం ఆటంకం ఉండే? అదే చెప్తున్నాను, 2 ఏళ్ల నుంచి ఏం ఆటంకం ఉండే? అంత ప్రేమ ఉంటేనంటే మరి ఉప ఎన్నిక అయినాక తీసుకోవచ్చు కదా. ఈ ఉప ఎన్నిక ఆన్లో ఉన్నప్పుడు ఇది ఒక రకంగా చెప్పాలంటే మోరల్లీ ఎలక్షన్ కమిషన్ నియమావళికి వ్యతిరేకమే. అఫ్కోర్స్ క్యాబినెట్లో మైనార్టీ ఉండాలని మొదటి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. కానీ 2 ఏళ్ల కింద రేవంత్ రెడ్డి తను ప్రమాణం చేసినాడే ఒక మైనార్టీ మంత్రిని ఎందుకు ప్రమాణ స్వీకారం చేయించలేదు? కానీ ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి తప్పుడు హామీలు ఇచ్చి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ఫిక్స్ చేసేసిండు, మ్యాచ్ ఫిక్సింగ్ చేసిండు, ఇరికిచ్చేసిండు. ఖర్గేని ఇరికిచ్చిండు, సోనియాని ఇరికిచ్చిండు, రాహుల్ని ఇరికిచ్చిండు, ప్రియాంకని ఇరికిచ్చిండు. కాంగ్రెస్ పార్టీ ఈ ఒక్క రాష్ట్రం కోసం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ముఖం చెల్లే పరిస్థితులు ఏడబైన వాళ్ళు ఏమడుతున్నారు? అక్కడ తెలంగాణలో ఎలగబెట్టి వచ్చినామని హామీలు ఇచ్చి 2 ఏళ్ల కింద హామీలు ఇచ్చి ఇవాళకి కూడా అమలైతే ఇవాళ మాకు వచ్చి కొత్తగా చెప్తున్నారని ప్రశ్నిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఇరికిచ్చిండు ఓ రకంగా చెప్పాలంటే. అట్లా ఇరికిచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మైనార్టీ ఓట్ల కోసం అజరుద్దీన్ ఇరికిద్దాం అనుకుంటున్నాడు. ఆయనకు ఎమ్మెల్సీ లేదు ఇప్పటిదాకా. సరే రేపు అవుతుందా కాదా తెలియదు. అజరుద్దీన్ ఒక క్రికెటర్గా దేశంలోని చాలామంది ఆయనను అభిమానించిండ్రు, గౌరవించారు. నేను కూడా ఒక అభిమాని ఆయన క్రికెటర్గా. ఆయన క్రికెట్ ప్రతిభకు ముగ్ధులైన వాళ్ళమే అందరం. కానీ ఈరోజు పరిస్థితులలో ఆయన మంత్రి పదవి ఆశ చూపినంత మాత్రాన ఇట్లున్న మాటలు ఇట్లా టిల్ట్ అయిపోతారా, తిరుగుతారా?
అంటే ప్రభుత్వానికి ఉండేటువంటి అవివేకమైనటువంటి ముందు చూపు లేనటువంటి స్వార్థపూరితమైనటువంటి ఒక వైఖరిని తెలియజేస్తుంది ఇదంతా కూడా. ఇంత తెలుసుకోలేనంత అమాయకులు అనండి ప్రజలు. ఎంఐఎం క్యాండిడేట్ ఎవరిని పెట్టలేదు కాబట్టి ముస్లిం ఓట్స్ అన్ని కూడా కాంగ్రెస్ వైపు ఉంటాయి అనేది ఒక రకమైనటువంటి ఏమీ లేదు అట్లా. మీరు 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 వేగోటాలు తీసుకొని పోయి ముస్లిం ప్రజల ముందు పెట్టాడు కండి. గత 10-12 రోజులుగా మీ మిత్రులు వివిధ ఛానళ్ళ వాళ్ళు యూట్యూబర్లు అడుగుతున్నారు కదా, ఎవరైనా మేము కాంగ్రెస్కి వేస్తామన్నా ముస్లింలు కనిపించారా మీకు? हम बराबर केसीआर को डालेंगे, जो करे हमको आज तक जो करे केसीआर ही करे. शादी मुबारक दिए केसीआर दिए, फीस रिएम्बर्समेंट दिए केसीआर दिए, गोपीनाथ साहब नला रखा है, करंट लाए, ड्रेनेज कराए, रोडा दलाए, लाइटा दलाए, हर कोई सहूलत गोपीनाथ साहब करे और केसीआर साहब करे. इन्हें क्या करा बोल के हम ఓట ఆల్తాయని చెప్తున్నారు. వీళ్ళు ఏం చేసినారని మేము వేస్తామండి. మమ్మల్ని ధోకా చేసిండ్రు. కాంగ్రెస్ ఒకటే చేసింది, ముస్లింలకు మోసం చేసింది. కాంగ్రెస్ చేసినటువంటి ఒకటే ఒక గొప్ప పని ఏంటంటే ముస్లింలను మోసగించడమే కాంగ్రెస్ చేసిన పని. ఇవాళ అజరుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వజూపడం ద్వారా కూడా మరో పెద్ద మోసానికి పాల్పడింది. చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే 20 నెలల కింద నేను ఇంతకుముందు చెప్పినట్లు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినాడే ముఖ్యమంత్రిగా ఒక ఉప ముఖ్యమంత్రినో ఒక కీలకమైన శాఖలోనో ఒక ముస్లిం మైనారిటీ అంతమంది నాయకులు ఉన్నారు కదా, వాళ్ళకు పార్టీకి పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా. మరి వాళ్ళని ఎవరిని చేసుకోకుండా ఇప్పుడు మాత్రం ఎందుకు పెడుతుండ్రు? అది స్పష్టంగా కనిపిస్తుంది. అంటే జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ప్రజలు, ప్రత్యేకంగా మైనారిటీ ప్రజలు ముమ్మాటికి కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నారు అనేది అర్థమైంది. కాబట్టి ఇది ఇవ్వడం మూలంగా ఎంతో కొంత డ్యామేజ్ కంట్రోల్ అవుతుందా అనేటువంటి ఒక ఆశ, దింపుడు గలం ఆశ రేవంత్ రెడ్డిది, అంతే.